నవ్వకండి. నా వీడియోలకి నన్ను చూసి నవ్వకండి. నవ్వకండి. గ్రీన్ టీ చక్కగా గోరెచ్చగా వేడి తాగేవాళ్ళు ఏడు తాగొచ్చు, మరీ వేడి తాగకూడదు కదా. నెమ్మదిగా ఇలా తాగాలి. వేడి నీళ్ళైనా అంతే, 2 గ్లాసులు వేడి. పిచ్చి పిచ్చిగా మంచినీళ్ళు తాగేయకూడదు, కుండలో తాగేయమంటాడు మంత్రి. అలా తాగితే మన బాత్రూమ్ పక్కనే ఉండాలి. అది వంట చేసుకునే వాళ్ళకి కుదరదు, ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి కుదరదు, జాబులు చేసుకునే వాళ్ళకి కుదరదు. ఇంకా ఇక్కడే మంచం మీద ఇలా బాత్రూమ్కి వెళ్ళటం, ఇక్కడ తాగేసి కుండ నీళ్ళు ఇక్కడే పడుకోవాలి, ఇక్కడే ఉండాలి. అది పద్ధతి కాదు, అది అదేమీ ఉపయోగం లేదు. ఏదైనా 2 గ్లాసులే. ఇంకా 2 గంటలకోసారి 2 గ్లాసులు తాగాలి. అన్నం తినే ముందు తాగకూడదు, అన్నం తిన్నాక కూడా తాగకూడదు. ఆ తర్వాత నుంచి 2 గంటలకే 2 గ్లాసులు తాగితే సరిపోతుంది. 6 వరకు, 5కి 2 గ్లాసులు తాగితే 6:30, 7కి తినేయమంటున్నారు కదా. ఏదన్నా టిఫిన్ అయినా ఏదైనా తినేసి మళ్ళీ పడుకున్నప్పుడు 2-3 గ్లాసులు తాగేస్తే సందకాడి 7 లోపల 8-9కి మనం బాత్రూమ్కి శుభ్రం పడుకుంటే హాయిగా నిద్ర. ఇంకా నిద్ర పట్టదు. పాలు పడేవాళ్ళు కొంచెం పలసన పాలు తాగి పడుకుంటే ఇంకా బాగా నిద్ర పట్టదు. దీనికోసం ఆ ఊళ్ళు పరిగెత్తేసి ఆడేదో చెప్పాడు, ఇదేదో చెప్పాడు, ఆడ చెప్పినవి వాడేస్తున్నారు, ఈడు చెప్పినవి వాడేస్తున్నారు, అన్నీ వాడేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు. వెళ్ళకుండా ఎక్కడ కుదురుతుంది, చచ్చిపోకుండా ఎక్కడ కుదురుతుంది. మందు ఇచ్చి వాళ్ళే చచ్చిపోతున్నారు. అందరినీ బతికించి కూడా ఆడికి బతకాలి కదా. అందరినీ బతికించేస్తాను రండి అని ఆకర్షణ కౌరులు చెప్పేసి ఆకర్షణగా లాగేసుకుంటున్నాడు, స్వాములు లాక్కున్నట్టు. ఇంట్లో వాళ్ళే ఇచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళే చచ్చిపోతున్నారు, వాళ్ళు ఇచ్చి వాళ్ళే చచ్చిపోతున్నారు. దేవుడు ఆపగలడా స్వామిని? ఎవడో ఆపలేడు. ఏంటంటే కొంచెం పద్ధతిగా వండుకుని తిని ఏదో నామం అనుకుంటామంటే ఆ దేవుడు అలాగే కాపాడతాడు. ఎప్పుడొకప్పుడు మా వారిని తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళిపోతాడు, ఏమీ లేకుండా నవ్వుతా టంగా వెళ్ళిపోతాం. ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే చిన్నపిల్లలందరూ ఇప్పుడు ఈ కాలం బయటికి వెళ్తే ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు. అందుకని మృత్యుంజయ మంత్రం ప్రతి వాళ్ళు కనీసం 8 సార్లైనా చదువుకోండి అంటున్నారు. అందరూ చదువు వచ్చిన వాళ్ళే, అందరు పిల్లలు అందరూ చదువులే కదా. నోట్లో లేచిన వెంటనే కొంచెం స్నానం చేసి ఆ మృత్యుంజయ మంత్రం చదువుకుంటే ఇంటికి చెయ్యం. అలా కౌలు చెప్తానే తాగేసాను. మా అమ్మ జ్ఞానం చేసేటప్పుడు జ్ఞానం చేసేటప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలండి. మనం లేచేటప్పుడు నవ్వుతూనే లాగాలి, అప్పుడే దినచర్య అంతా నవ్వుతూనే సాగుతుంది. నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి నేను నవ్వుతూనే ఉంటాను, నవ్వుతూనే నిగుతాను, నవ్వుతూనే పడుకుంటాను. ఎవరి మీద జోకులు వేసుకుంటే, లేకపోతే నా మీద నేనే జోకులు వేసుకుంటే ఇక్కడ ఏదో నవ్వుకుంటా పన్నోడితోటి ఎవరితోటి కాలక్షేమం చేస్తాను. నమో భగవతి వాసుదేవ, నమో భగవతి వాసుదేవాయ. నేను నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఆదిగురు శివుడు, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు ఆదిగురువులు వాళ్ళే. తర్వాత కృష్ణ భగవాన్ కూడా గురువే. వీళ్ళందరూ గురువులు, వీళ్ళందరికీ పాదాబంధనాలు చెప్పుకుంటూనే లెగుతాం. ఆఖరికి లోకా సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. మంగళం నిత్య శుభమంగళం.
ఆరోగ్యమంగళం ఆనందమంగళం ఐశ్వర్యమంగళం. పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కళ్యాణ మంగళం, త్వరలో కళ్యాణ మంగళం అనుకుంటూ అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, అందరి పిల్లలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనుకుంటూ సెలవు.